నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు. అదానీ మణిపూర్ అంశాలపై ఉభయ సభలు దద్దరిల్లే అవకాశం. మహారాష్ట్ర కొత్త సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ. ఫడ్నవీస్ ఏక్నాథ్ సింధేకు పాలనా పగ్గాలపై నేడు స్పష్టత. నేడు మానుకోటలో బీఆర్ఎస్ మహాధర్నా. హాజరు కానున్న కేటీఆర్. లగచర్ల అరెస్టులకు నిరసనగా ఆందోళన. మేడిగడ్డ డ్యామేజ్ ఆధారాలపై దృష్టి సారించిన జస్టిస్ ఘోష్. 18 మంది ఇంజనీర్లకు నోటీసులు. క్షేత్రస్థాయి పరిస్థితిపై ఆరా. రాష్ట్రంలో మరింతగా పెరిగిన చలి తీవ్రత. 3 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా ఈ నెల 26న పాత పార్లమెంటు భవనం సెంట్రల్ హాల్లో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. సభా వ్యవహారాల సంఘం నిర్ణయించిన అజెండా అంశాలపై సభలు కొనసాగనున్నాయి. శీతాకాల పార్లమెంటు సమావేశాలను పురస్కరించుకొని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష భేటీలో మణిపూర్ పరిస్థితులపై చర్చ జరగాలని కాంగ్రెస్ కోరింది. ఉత్తర భారతంలో కాలుష్యం, రైలు ప్రమాదాలు తదితర అంశాలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆ పార్టీ ఎంపీ ప్రమోద్ తివారీ తెలిపారు. ఉభయ సభల సభా వ్యవహారాల సంఘాల నిర్ణయం మేరకు అజెండా అంశాలపై చర్చలు జరుగుతాయని, పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్రం విపక్షాలను కోరింది. ఈ సమావేశాల్లో వక్ఫ్ చట్ట సవరణ సహా మొత్తం 16 బిల్లులను కేంద్రం పార్లమెంటు ముందుకు తీసుకురానుంది. మహారాష్ట్రలో మహాయుతి కొత్త సర్కార్ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. ఇవాళే కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుండటంతో ఆలోపు కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంది. లేకుంటే రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మహాయుతి కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పాటు సన్నాహాల్లో నిమగ్నమైనట్లు సమాచారం. అయితే ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతుంది. శాసనసభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమకే ఈసారి సీఎం పదవి దక్కాలని బీజేపీ నేతలు పట్టుబడుతుండగా మిత్రధర్మాన్ని పాటించాలని ఏక్నాథ్ సింధే సారథ్యంలోని శివసేన అంటోంది. బీజేపీకి అవకాశం దక్కితే దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని ప్రచారం జరుగుతున్నా మధ్యప్రదేశ్ మాదిరిగా మరో నేతకు పాలనా పగ్గాలు కట్టబెట్టే అవకాశాన్ని కూడా కొట్టి పారేయలేమని కమలనాథులు అంటున్నారు. గతంలో మాదిరిగా మహాయుతి కూటమి సీఎం, 2 డిప్యూటీ సీఎంల ఫార్ములాను కొనసాగించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసారి ఏక్నాథ్ సింధేకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వ్యవసాయం, నీటిపారుదల వంటి కీలక శాఖలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతుంది. శివసేన కార్యకర్తలు మాత్రం మరోసారి సింధేను సీఎం చేయాలని పట్టుపడుతున్నారు. ఈ మేరకు ఆ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఓ తీర్మానం ఆమోదించింది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా బీజేపీ నేతకే సీఎం పదవి ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయంలో లడ్కీ బెహన్ పథకం, పెద్ద సంఖ్యలో మహిళలు ఓటు వేయడంతో పాటు మతం, ఇతర అంశాలు ప్రధాన పాత్ర పోషించాయని ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశ కలిగించాయన్న ఆయన పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం సతారా జిల్లా కరద్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శరద్ పవార్ రాజకీయ విరమణపై స్పందించారు. దానిపై పార్టీ నేతలు నిర్ణయం తీసుకుంటారన్నారు. తనకంటే అజిత్ పవార్ కు ఎక్కువ సీట్లు వచ్చాయనే విషయాన్ని అంగీకరిస్తున్నట్లు పేర్కొన్న శరద్ పవార్ ఎన్సీపీ వ్యవస్థాపకుడు ఎవరో మహారాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన తర్వాత కూడా సమాజం వారిని చట్టానికి సంరక్షకులుగానే చూస్తుందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. అందువల్ల న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి తగ్గట్లుగా వారి జీవనశైలి ఉండాలన్నారు. ఓ జాతీయ ఛానల్ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న జస్టిస్ చంద్రచూడ్ పదవీ విరమణ తర్వాత న్యాయమూర్తులు రాజకీయాల్లో ప్రవేశించవచ్చా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పదవీ విరమణ తర్వాత తాను ఏ పని చేయబోనని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు.
పదవీ విరమణ తర్వాత రాజకీయాల్లో ప్రవేశిస్తే న్యాయమూర్తిగా ఉన్నప్పుడు వారి పనితీరుతో పాటు న్యాయ వ్యవస్థ సమగ్రతపై అనుమానాలకు అవకాశం కల్పిస్తుందన్నారు. పదవీ విరమణ తర్వాత ఇతరులు వేరే పని చేసేందుకు సమాజం అంగీకరిస్తుంది, కానీ న్యాయమూర్తుల విషయంలో అలా ఆశించదని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న తరుణంలో వచ్చే నెల 1 నుంచి 9 వరకు నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లలో ప్రభుత్వం నిమగ్నమైంది. పరిపాలనా పరంగా సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సర్కార్ సిద్దమవుతోంది. ప్రజా ప్రభుత్వం గద్దెనెక్కి ఏడాదవుతున్న సందర్భాన వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. ఉత్సవాల్లో భాగంగా అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారుల్ని ఆదేశించడంతో శాఖల వారీగా కార్యక్రమాల ప్రణాళికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో వ్యాసరచన పోటీల నిర్వహణతో పాటు అన్ని స్థాయిల్లోని విద్యార్థులు వేడుకల్లో పాలుపంచుకునేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. శాఖల ప్రకారం సంబంధిత మంత్రుల సారథ్యంలో కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని సూచించారు. ప్రజాపాలనా విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలో కొత్తగా 26 నియోజకవర్గాలకు మంజూరైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనాలకు భూమి పూజ నిర్వహిస్తారు. గ్రామీణ క్రీడా ప్రతిభను వెలుగులోకి తేవడమే లక్ష్యంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ పోటీలు నిర్వహిస్తారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 16 కొత్త నర్సింగ్ కాలేజీలతో పాటు 28 పారామెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తారు. 213 అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొస్తారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రణ తదితర సేవలకు ట్రాన్స్జెండర్ల సేవల్ని వినియోగించుకునే ఉద్దేశంతో వారిని వాలంటీర్లుగా నియమిస్తారు. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవనానికి పునాదిరాయి వేస్తారు. అటవీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సఫారీ థీమ్ పార్క్, బొటానికల్ గార్డెన్లను ప్రారంభిస్తారు. నల్గొండ జిల్లా దామరచర్లలో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్ ను జాతికి అంకితం చేస్తారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో తరగతులు ప్రారంభిస్తారు. కొత్తగా ప్రభుత్వం తలపెట్టిన క్రీడా వర్సిటీకి భూమి పూజ చేస్తారు. ఇప్పటికే పనులు జరుగుతున్న మల్లేపల్లి, మేడ్చల్, నల్గొండ ఏటీసీలను ప్రారంభిస్తారు. ఐటీ, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏఐసిటీ ఏర్పాటు, ఇతరత్రా ఒప్పందాలు చేసుకుంటారు. భాగ్యనగరంలోని గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి భూమి పూజ చేస్తారు. ఇటీవల నిర్మాణం పూర్తయిన 6 మురుగునీటి శుద్ధి కేంద్రాల్ని ప్రారంభిస్తారు. కేబీఆర్ పార్కు సమీపంలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణంతో 6 జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు 826 కోట్లతో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు. శిల్పకళా వేదిక సమీపంలో దాదాపు 106 స్టాళ్లతో ఇందిరాశక్తి మహిళా బజార్ ప్రారంభించారని ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 30న మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్లో జరిగే ప్రజా విజయోత్సవ సభకు విస్తృత ఏర్పాట్లు చేయాలని మంత్రి జూపల్లి ఆదేశించారు. ప్రజా విజయోత్సవ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టరేట్లో శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. సభ ఏర్పాట్లన్నీ పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 28 నుంచి 30 వరకు జిల్లాలో రైతు సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రైతు సదస్సులో వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించి 150 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, పనిముట్లు, వంగడాలు, విత్తనాలకు సంబంధించి రైతులకు అవగాహన కల్పించనున్నట్లు జూపల్లి తెలిపారు. ఇంకా కేవలం సంవత్సరం మాత్రం పూర్తయింది. ఈ రోజున ఈ ప్రభుత్వం సక్రమంగా ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటా ఉంది కాబట్టి ఈ రోజున ఈ యొక్క ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకుంటున్నాం. దీనిలో అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఇలా జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రదర్శన కూడా ఉంటుంది. ఇందులో ఏదో కొందరు అవహేళన చేసిన కాదు, ఏదో మీడియాని పెట్టుకొని వాళ్ళు మాట్లాడి చూపించడం, సొంత పత్రికలు పెట్టుకొని కొంత సోషల్ మీడియా ద్వారా ₹1,00,00,000 డబ్బులు వెదల్లి తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది ప్రారంభం మాత్రం. ఇంకా వచ్చేటువంటి 4 సంవత్సరాలు, ఆ తర్వాత వచ్చే 5 సంవత్సరాలు కూడా చాలా కార్యక్రమాలు జరిగేది మీరు చూస్తారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాసంలో జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరనున్న సీఎం రాత్రి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహానికి హాజరు కానున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో పార్టీ ఎంపీలతోనూ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నట్లు పీసీసీ వర్గాలు తెలిపాయి.
రేపు మధ్యాహ్నం ఎంపీలకు బిందు ఇవ్వనున్నట్లు పేర్కొన్నాయి. మంగళవారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు తిరిగి వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో అరెస్టు చేసిన గిరిజనులను బేషరతుగా విడుదల చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఫార్మా కారిడార్ రద్దు చేసేంత వరకు బీఆర్ఎస్ బాధితుల పక్షాన పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనను నిరసిస్తూ నేడు మానుకోట తహసీల్దార్ కార్యాలయం సెంటర్లో జరిగే మహాధర్నాకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరవుతారని దయాకర్ రావు తెలిపారు. ఒక మీటింగ్ పెట్టుకుంటామంటే పర్మిషన్ ఇవ్వక కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు కూడా పెడుతున్నారు. ఏదగ్గ ఎస్టీ వాళ్ళ మీద నువ్వు దౌర్జన్యాలు ఏంది? జైళ్ళ నుంచి ఇప్పుడే విడుదల చేయించు. వాళ్ళ బేషరతుగా కేసులన్నీ ఎత్తి నేను మహబూబాబాద్ జిల్లా గిరిజన సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, గిరిజన నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఈ ప్రభుత్వం దిగొచ్చేదాకా మా పోరాటం ఆగది. ప్రతి గిరిజనులు పెద్ద ఎత్తున రావాలి. హైదరాబాద్ మధురానగర్ లో ఉంటున్న తన నివాసం బఫర్ జోన్ లో లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. 44 ఏళ్ల క్రితం తన తండ్రి నిర్మించిన ఇంట్లోనే అంతా కలిసి ఉంటున్నామని, ఆ నివాసం బఫర్ జోన్ లో ఉందని సామాజిక మాధ్యమాలు సహా కొన్ని పేపర్లలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తున్నట్లు ప్రకటించారు. ఒకప్పటి పెద్ద చెరువునే 2.5 దశాబ్దాల క్రితం కృష్ణకాంత్ పార్కుగా మార్చానని రంగనాథ్ గుర్తు చేశారు. చెరువు కట్టకు దిగువన 10 మీటర్లు దాటితే కింద ఉన్న ఇళ్లు ఇరిగేషన్ నిబంధనల మేరకు బఫర్ జోన్ పరిధిలోకి రావని తెలిపారు. అయినా తన ఇల్లు కట్టకు దాదాపు కిలోమీటర్ దూరంలో ఉందని, మధ్యలో వేలాది నివాసాలు ఉన్నట్లు వెల్లడించారు. తమ ఇల్లు బఫర్ జోన్లో లేదని అందరూ గమనించాలన్న రంగనాథ్ ఇందుకు సంబంధించిన ఫోటోలు పరిశీలించాలని కోరారు. పల్లె పట్నం తేడా లేకుండా రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా 9.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందన్న వాతావరణ శాఖ వచ్చే 3 రోజులు మరింత తీవ్రం కానుందని పేర్కొంది. 3 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ 30 జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేసింది. చలి తీవ్రత పెరిగినందున చిన్నారులు, వృద్ధులు, వ్యాధులతో బాధపడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో చలిపులి పంజా విసురుతోంది. 2-3 రోజులుగా రాష్ట్రంలో చలి తీవ్రత బాగా పెరిగింది. రాత్రిపూటే కాదు, మిట్ట మధ్యాహ్నమూ ఈదురుగాలులు వీస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 15 డిగ్రీల్లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం రాత్రి సిర్పూర్ యూలో 9.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు మధ్య తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా గజగజ వణుకుతోంది. కోహిర్లో అత్యల్పంగా 9.9 డిగ్రీలు నమోదైంది. రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తగ్గుముఖం పట్టాయి. మహబూబ్ నగర్, రామగుండంలో సాధారణం కంటే 2.7, హనుమకొండలో 2.6, హైదరాబాద్లో 1.2 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గింది. తూర్పు ఈశాన్య ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తుండటం వల్లే 2 రోజులుగా రాష్ట్రంలో శీతల వాతావరణం ఏర్పడటానికి కారణమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న 3 రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. కుమ్రం భీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కొన్ని మండలాల్లో 10 డిగ్రీలలోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఆ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. 30 జిల్లాల్లో 15 డిగ్రీలలోపు కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుందన్న ఐఎండీ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఆరెంజ్, పసుపు హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు, వ్యాధులతో బాధపడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో ప్రయాణాలు మానుకొని మధ్యాహ్నం సమయంలోనే రాకపోకలు సాగించాలని పేర్కొంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల వారు వెచ్చని వాతావరణంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. చలితో పాటు ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఆరెంజ్ హెచ్చరికలు ఉన్న జిల్లాల్లో పర్యవేక్షణ ఉండాలని పేర్కొంటున్నారు. ఏటా డిసెంబర్లో ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువ స్థాయికి పడిపోతాయి. కానీ ఈ ఏడాది కొన్ని జిల్లాల్లో నవంబర్లోనే ఆ పరిస్థితి నెలకొంది. గత 10 ఏళ్లతో పోల్చితే ఈ నెల 23 రాత్రి 4 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఐఎండీ తెలిపింది.
కాళేశ్వరం కమిషన్ క్షేత్రస్థాయి ఇంజనీర్ల విచారణ నేటి నుంచి జరగనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన క్షేత్రస్థాయి ఇంజనీర్లు ఇవాటి నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. బ్యారేజ్లకు చెందిన అంశాలపై వారిని ప్రశ్నిస్తారు. డిజైన్లు, నిర్మాణం, నాణ్యతా పరీక్షలు, నిర్వహణ సంబంధిత అంశాలపై జస్టిస్ ఘోష్ వారి నుంచి వివరాలు సేకరించనున్నారు. కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ తన పరిధిని మరింత విస్తృతం చేసింది. విచారణ తుదిదశకు చేరుతున్న కొద్దీ తేల్చాల్సిన కీలక అంశాలపై నిశితంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. వివిధ స్థాయిల్లో వివిధ విచారణ సంస్థలు, ఎన్డీఎస్ఏ సాంకేతిక కమిటీల నుంచి నివేదికలు తీసుకున్నారు. కాళేశ్వరంతో సంబంధమున్న వారి నుంచి అఫిడవిట్ల రూపంలో సమాచారం సేకరించారు. అనంతరం క్రాస్ ఎగ్జామినేషన్ చేపట్టి వివరాలు నమోదు చేశారు. ఈ క్రమంలో కమిషన్ విలువైన సమాచారం సేకరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇవాల్టి నుంచి హైదరాబాద్ బీఆర్కే భవన్లో 6వ విడత విచారణను జస్టిస్ ఘోష్ చేపట్టనున్నారు. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబటిపల్లి వద్ద ఉన్న కాళేశ్వరం ఎత్తిపోతల్లోని ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ పిఎస్ కుంగుబాటు, ఇతరత్రా డ్యామేజీలకు సంబంధించిన ఆధారాలపై కమిషన్ నిశితంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఈఎన్సీ నుంచి ఈఈ స్థాయికే పరిమితమయ్యారు. వారి నుంచి సేకరించిన ఆధారాలను క్షేత్రస్థాయిలో నిర్వహించే రికార్డులు, దస్త్రాల్లోని సమాచారంతో కమిషన్ పోల్చనున్నట్లు తెలుస్తోంది. పలు రికార్డుల నిర్వహణకు సంబంధించిన సందేహాలను రూఢీ చేసుకోవాలని కమిషన్ 18 మంది డీఈఈ, ఏఈఈలను నేటి విచారణకు పిలిచినట్లు సమాచారం. ప్రస్తుత విచారణలో పైస్థాయి ఇంజనీర్లు చెప్పిన అంశాలు క్షేత్రస్థాయిలో ఉన్నాయా లేదా అసలేం జరిగిందనేది కమిషన్ తేల్చనున్నట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇంజనీర్లు సూచించిన మార్పులకు సంబంధించిన వివరాలను ప్రస్తుత విచారణలో క్షేత్రస్థాయి ఇంజనీర్ల ద్వారా సేకరించాలని భావిస్తున్నట్లు తెలిసింది. అవసరమైతే మరోమారు మాజీ ఈఎన్సీలను విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ సనత్ నగర్లో బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 120 ల్యాప్టాప్లు, 50 మందికి ఉపకార వేతనాలు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామివారి ఆశీస్సులతో గుండ్ల ఆలయంలో కార్తీక వన సమారాధన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సేవా కార్యక్రమాల నిర్వహణపై హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు జరిగేటువంటి అనేకమైనటువంటి పండుగలు కూడా ఒకసారి ఆలోచిస్తే ఈ దేశంలో మనకున్నటువంటి పండుగలు ఎవరికి ఉండవు. మన ఆడపడుచులు కూడా మరి బ్రహ్మాండంగా దైవ కార్యక్రమాలలో నిమగ్నమై ఈ రోజు కుటుంబాలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, సమాజం బాగుండాలి అనేటువంటి గొప్ప సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి శుభతరుణంలో ఇటువంటి వేదికలు కూడా చాలా వరకు ఉపయోగపడతాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా మీ అందరూ సంతోషంగా ఉండాలి. మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాలని చేయడం, మరి మమ్మల్ని కూడా ఆహ్వానించడం అనేది నిజంగా సంతోషించదగ్గ విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ శిల్పారామం వేదికగా 4 రోజుల పాటు జరిగిన లోక్ మంథన్ విజయవంతంగా ముగిసింది. అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవంలో 2500 మంది ప్రతినిధులు, 1500కు పైగా కళాకారులు పాల్పంచుకున్నారు. 100కు పైగా కళారూపాలను ప్రదర్శించారు. దేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా 2 ఏళ్లకోసారి నిర్వహించే లోక్ మంథన్ దక్షిణ భారతదేశంలో తొలిసారిగా తెలంగాణలో నిర్వహించారు. ఈ నెల 21న ప్రారంభమైన ఈ అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవం అట్టహాసంగా ముగిసింది. కళాకారుల ప్రదర్శనలు, గిరిజన సంప్రదాయ వాయిద్యాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ చూపరుల్ని ఆకట్టుకుంది. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు, విద్యార్థులు లోక్ మంథన్ కు తరలివచ్చారు. శిల్పకళా వేదికగా జరిగిన ముగింపు వేడుకలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంచాలక్ మోహన్ భగవత్ హాజరయ్యారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఆధ్యాత్మిక మూలాల ఆధారంగా భౌతిక జీవనాన్ని ఎలా జీవించాలో మన పూర్వీకులు తెలిపారని మోహన్ భగవత్ అన్నారు. మనిషి స్వార్థంతో జీవన చక్రాన్ని దెబ్బతీశాడని, ధర్మం పేరుతో ప్రకృతికి అధర్మం చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. सृष्टि का धर्म है, उस चक्र को पहचान कर उसके साथ चलना,
तो हम सब सुरक्षित रहते हैं। सृष्टि भी फलती फूलती है, हम इस प्रकार देते हैं, वो हमको देती है। ये सारा धर्म सिखाना दुनिया को, ये हमारा जो जीवन ध्येय था हम भूल गए। हमने अपने आप को मर्यादित कर लिया इसलिए भूल गए इसलिए फिर संबंध टूट गए, संवेदनाएं बंद हो गई, स्वार्थ आ गया और इसके चलते हमने ధర్మ के नाम पर बहुत अधर्म किया है। దేశంలో ఆదివాసీలపై వివక్ష ఉండబోదన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వనవాసి, నగరవాసి, గ్రామవాసి ఎవరైనా భారతీయులేనన్నారు. వేల ఏళ్ల సాంస్కృతిక ప్రపంచంలో భారత్ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లిందని గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. भारत में वनवासी रहेंगे और हमारे साथ वो भारत के हिस्सा है। उनको कोई ध्वंस करने के लिए प्रयत्न भारत में आज नहीं 5000 साल से पहले से रिकॉर्डेड हिस्ट्री देखिए, हमारी रिकॉर्डेड ज्यादातर ओरल था, फिर डॉक्यूमेंट हुआ. You will never find discrimination against वनवासी. They were part of us. आज भी कुछ पॉलिटिकल डिस्कशंस में नए लोग बाहर से आए, हम ओरिजिनल सिटीजन से ऐसे कहने वाले लोग हैं. उनके एजेंडा भारत को एक रखने के लिए नहीं, उनके एजेंडा डिवाइड करने के लिए. हमारे ज्ञान और विज्ञान को नष्ट कर अपनी मान्यताओं को थोपने के दृष्टिकोण से जिन लोगों ने भारत पर तलवारों की ताकत के आधार पर हमला किया, तब से लेकर के अब तक निरंतर जो भारत की संस्कृति पर आक्रमण हुए, हजारों साल के इस आक्रमण की यात्रा में दुनिया की ऐसी अनेक सभ्यताएं जो उन आक्रमणों के सामने धराशायी हो गई, काल कवलित हो गई, काल के थपेड़ों से कहीं समाहित हो गई. इस भारत की सनातन संस्कृति को बचाए रखने के लिए जिस संगठन ने पूरी ताकत और ऊर्जा के साथ में भारत के इस संस्कृति को बचाए रखने का काम किया. అయోధ్యలో రామమందిరం నిర్మాణం తర్వాత దేశంలో నెలకొన్న ఆధ్యాత్మిక ప్రగతిశీల వాతావరణం చూసి కొన్ని శక్తులు భారత్లో అరాచకం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. వాటన్నింటినీ తిప్పికొడుతూ భారత్ను విశ్వగురు స్థానంలో నిలిపేలా అందరూ ఐక్యంగా పిలుపునిచ్చారు. हमारे विरासत पर घरों रहना और हमारे विरासत का सम्मान करना, महापुरुषों और लोक कलाओं को परंपराओं पर गौरव करना, एकता और एकजुटता का संकल्प के साथ आगे बढ़ना, नागरिक कर्तव्यों का निर्वहन पर ध्यान देना. आज के परिस्थिति में देश जन जन का ये कर्तव्य होना चाहिए. లోక్ మంథన్ ఢిల్లీ, హైదరాబాద్ వంటి మహానగరాల్లోనే కాకుండా మారుమూల గ్రామాల్లోనూ ఏర్పాటు చేయాలని మోహన్ భగవత్ సూచించారు. ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లాలో జీపీఎస్ తప్పుదారి చూపడంతో కారులో వెళ్తున్న 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బరేలీ నుంచి డేటాగంజ్కు కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బరేలీ నుంచి కారులో బయలుదేరిన 3 వ్యక్తులు జీపీఎస్ అనుసరించి ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో రామ్గంగా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన వైపు జీపీఎస్ మార్గం చూపింది. మంచు వల్ల ముందు మార్గం కనబడకపోవడంతో జీపీఎస్ చూపిన దారిలో డ్రైవర్ ముందుకు సాగాడు. దీంతో ఒక్కసారిగా వంతెనపై నుంచి రామ్గంగా నదిలోకి కారు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులోని 3 ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను కారు నుంచి బయటకు తీసి శవ పరీక్షలకు పంపించారు. కొన్ని నెలల క్రితం సంభవించిన భారీ వరదల వల్ల నిర్మాణంలో ఉన్న వంతెన ముందు భాగం నదిలో కూలిపోయిందని పోలీసులు తెలిపారు. ఆ విషయాన్ని జీపీఎస్ అప్డేట్ చేయకపోవడం వల్లే మ్యాప్ తప్పుగా చూపిందన్నారు. కాల్పుల విరమణకు ఓవైపు ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఇజ్రాయెల్ తన దాడులను మరింత ఉధృతం చేయడంతో హెజ్బొల్లా ప్రతిదాడులకు దిగింది. ఆదివారం 185 రాకెట్లతో ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. ఈ దాడిలో 7 పౌరులు గాయపడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు మరోసారి గురితప్పాయి. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో లెబనాన్ సైనిక కేంద్రానికి చెందిన ఓ సైనికుడు మృతి చెందగా మరో 18 మంది గాయపడ్డారు. ఈ దాడిపై ఇజ్రాయెల్ మిలిటరీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. హెజ్బొల్లాపై పోరాటంలో భాగంగానే ఈ దాడి జరిగినట్లు తెలిపింది. కేవలం మిలిటెంట్లకు వ్యతిరేకంగానే సైనిక ఆపరేషన్ జరుగుతున్నట్లు పేర్కొంది. లెబనాన్ సైనిక కేంద్రంపై జరిగిన దాడి ఘటనను సమీక్ష నిర్వహించనున్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. మరోవైపు లెబనాన్ తాత్కాలిక ప్రధాని నజీబ్ మికాటి ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను కాల్పుల విరమణకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. వాయువ్య చైనాలోని జిన్జియాంగ్ ఉయిగూర్ అటానమస్ రీజియన్లో 2 రోజులుగా భారీగా కురిసిన మంచు రహదారులను కప్పేసింది. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
పచ్చిక బయళ్లను మంచు దుప్పటి కప్పివేయడంతో పశువుల మేత సేకరించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సహాయక చర్యలు చేపట్టిన స్థానిక యంత్రాంగం రోడ్లపై 20 సెంటీమీటర్ల మేర పేరుకుపోయిన మంచును భారీ యంత్రాల సాయంతో తొలగిస్తోంది. ఇందుకోసం 157 వాహనాలు, 1600 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులను అధికారులు నియమించారు. స్థానికంగా ఉన్న కొన్ని పట్టణాల్లో ఉష్ణోగ్రత -8 డిగ్రీల సెల్సియస్కు పడిపోవడంతో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి గోదావరికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపాలు వెలిగించి నదిలో వదిలారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. ఉసిరి చెట్ల వద్ద భక్తులు దీపాలు వెలిగించారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భద్రాచలంలోని పవిత్ర గోదావరి నది వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే గోదావరి నది వద్దకు కదిలివచ్చిన భక్తులు నదిలో కార్తీక దీపాలను వదులుతున్నారు. అనంతరం నది ఒడ్డున ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద దీపాలను వెలిగిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తులతో గోదావరి నది పరివాహక ప్రాంతం సందడిగా మారింది. వెండి పుష్పార్చన, నక్షత్రహాసి, ఏకాగ్రతలతో అభిషేకం.